లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రుల్లో బ్రహ్మానందరెడ్డి, రోసయ్య తర్వాత స్థానం కేసీఆర్దే. మండలిలో సమర్పణ బాధ్యత ఈటలకు అప్పగించారు. ఈసారి భారీ బడ్జెట్ ఉండబోతోంది. సాగునీరు, వ్యవసాయ శాఖలకు పెద్ద మొత్తంలో నిధులను కేటాయించనున్నారు. సాగునీటి శాఖకే ఈసారి 26,000 కోట్లను కేటాయిస్తారు. వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న రైతు బంధు రుణమాఫీకి నిధులు కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఆయా శాఖల నుంచి అందిన ప్రతిపాదనలు, రాష్ట్ర రాబడుల ఆధారంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను తీర్చిదిద్దారు. 2 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 1,74,453 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కొత్త బడ్జెట్లో దానికి కనీసం 15% పెంపు ఉంటుందని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 15% అదనపు కేటాయింపులు జరిపితే 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్ 2 లక్షల కోట్లకు చేరనుంది. ఇటీవల సీఎం కేసీఆర్ రానున్న 5 ఏళ్లలో సాగునీటి రంగానికి 2 లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖకు 26,000 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించినట్లు సమాచారం. వ్యవసాయ శాఖ పరంగా రైతు బంధు, పంట రుణమాఫీ పథకాలకు 15,000 కోట్ల మేర నిధులు కావాలంటూ ఆ శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. గతంలో మాదిరిగానే 4 దశల్లో రుణమాఫీ అమలు చేయనున్న నేపథ్యంలో తొలి దశ కింద 6,000 కోట్లను కేటాయించే అవకాశాలున్నాయి. విద్యుత్ రంగానికి 5,000 కోట్లు కావాలంటూ ఆ శాఖ ప్రతిపాదించింది. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్, గృహ వినియోగదారుల రాయితీలు వంటి స్కీములను దృష్టిలో పెట్టుకుని 5,000 కోట్లను ప్రతిపాదించారు. ఇక బడ్జెట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఈ బడ్జెట్లో హైలైట్స్ ఏంటి? కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? శ్రీనివాస్, ఇది ఎన్నికల తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్. ఎందుకంటే ఎన్నికల ముందు కేసీఆర్ చాలా సంచలనమైనటువంటి ప్రకటనలు చేశారు, సంచలనమైనటువంటి ఎన్నికల హామీలు ఇచ్చారు. సో ప్రధానంగా సంక్షేమ రంగానికి సంబంధించి కేసీఆర్ చాలా సంచలనమైనటువంటి ప్రకటనలు చేశారు. ఆ హామీలతోనే ఎన్నికల్లోకి వెళ్లి కేసీఆర్ 88 సీట్లు సాధించుకుని తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ కి తాత్కాలికమైనటువంటి బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటి టెక్నికల్టీ పేర్లు పెట్టినప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయి బడ్జెట్ గానే ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 2,04,000 కోట్ల రూపాయల నుంచి 2,07,000 కోట్ల రూపాయల మధ్యలో ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలని కూడా చెప్తున్నాయి. సో ప్రధానంగా ఈ రోజు బడ్జెట్ లో సంక్షేమ రంగం, రైతులు, సాగునీటి శాఖ ఈ 3 రంగాలకి భారీ ఎత్తున నిధులు కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 6 నెలల కోసం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ ఇది పూర్తి స్థాయి బడ్జెట్ అయితే కాదు, కానీ కేటాయింపులు మాత్రం చాలా దండిగానే చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం నాతో పాటు ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, ప్రధానంగా బడ్జెట్ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి వద్దే అన్ని కీలక శాఖలు ఉన్నాయి. చివరికి ఆర్థిక శాఖ కూడా సీఎం దగ్గరే పెట్టుకున్నారు. సో ఆ బడ్జెట్ ని కూడా సీఎంఏ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా విమర్శిస్తున్నారు. మీ క్విక్ రియాక్షన్ ఏంటి? అంటే ప్రతిపక్షాలు బడ్జెట్ లో ఏదో ఆనవాయితీగా విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప మొన్నటికి మొన్న ఈ ఆర్థిక సంవత్సరం 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక మంత్రులుగా ఉండి ప్రవేశపెట్టిన బడ్జెట్ మనం చూస్తా ఉన్నాం. మొన్న కర్ణాటకలో కుమారస్వామి గారు, అంతకుముందు అఖిలేష్ యాదవ్ గారు, అంతకుముందు నాగాలాండ్ రాష్ట్రంలో అక్కడి ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా పెట్టారు. గతంలో రోషయ్య గారు ఇదే కాంగ్రెస్ పార్టీలో 2010లో ముఖ్యమంత్రిగా ఉండి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భాలు ఇట్లా ఈ దేశంలో 9 రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్టారు. మన రాష్ట్రంలో కాసుల బ్రహ్మానందం నుండి రోషయ్య వరకు కూడా పెట్టడం జరిగింది. ఒక క్రమశిక్షణ రహితంగా, గతంలో ఎప్పుడు లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఉండబోయే బడ్జెట్ ఆదాయాన్ని పెంచి ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం ఆదాయాన్ని పంచే విధంగా పన్నుల వాయింపు లేకుండా మా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏవైతే అంశాలను నెలకొల్పామో అది వృద్ధు పింఛన్ పెంపు కావచ్చు, రైతు బంధు పెంపు కావచ్చు, ఇటు సాగునీరు కావచ్చు, అటు తాగునీరు కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టోతో పాటు తెలంగాణ మేనిఫెస్టో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా తాగునీళ్లు మాకు అని ఏ విధంగా చెప్పినామో ఆ నీళ్ల కోసం ఇవాళ ఈ బడ్జెట్ భారీగా ఉండబోతుంది. కాబట్టి అటువైపు సంక్షేమం, ఇటువైపు అభివృద్ధి, 1,25,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి సాగునీటి రంగానికి అత్యధిక బడ్జెట్ ను పెట్టబోతామో అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశ చరిత్రలో ఒక రూట్ మ్యాప్ గా చూపించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులకు డబ్బులను కేటాయించి 1,25,00,000 నీళ్లు ఇవ్వడానికి బడ్జెట్ ఉండబోతా ఉన్నది. మొన్నటికి మొన్న
అన్న పెంచుతున్న 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఈ బడ్జెట్ ఉండబోతా ఉన్నది. రైతుల సంక్షేమం కోసం రైతులు రాజుగా మార్చే రైతు బంధు పథకానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి ఈ బడ్జెట్ ఉండబోతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు చెప్పామో తూచా తప్పకుండా అన్ని అంశాలను నెలకొల్పడానికి ఈ బడ్జెట్ ఉండబోతుంది. దీంట్లో ఆడలేక మధ్యలో ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రిగా ఉండకూడదా? ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టకూడదా? మీ కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా వ్యవహరించలేదా? దానికి ముఖ్య శాఖలన్నీ కూడా సీఎం దగ్గరే పెట్టుకుంటున్నారు, అధికార వికేంద్రీకరణ లేదు, సో మంత్రులను కేవలం డమ్మీలుగా మారుస్తున్నారు అనేటువంటి విమర్శలకు ఇదేం సమాధానం వారికి మంత్రి శాఖలు ఇవ్వలేరు అన్నారు. నేను మంత్రి శాఖలు ఇచ్చిన తర్వాత ఇంకా ఉన్నాయి కదండి, ఇంకా 6 మంత్రులు ఇవ్వాలి కదా, మరి ఖచ్చితంగా పంచుతాం. ఎందుకు అంత ఆగమైపోతా ఉన్నారు? ఇయ్యలకి మునిగిపోయినట్టు ఎందుకు మళ్ళీ రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి క్రమశిక్షణతో కూడిన బడ్జెట్ ను ప్రవేశపెడితే రేపు 16 సీట్లకు మొత్తం ఎంపీ సీట్లను కొట్టుకపోతారన్న బాధతో, ఆక్రోశంతో, ఆవేదనతో ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదండి ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రిగా ఉండకూడదని. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ప్రతి ఏటా 19% ఆర్థిక వృద్ధి రేటు, ఏ ఏటుకి ఆ ఏటు ఆర్థిక వృద్ధి రేటు ఉంటూ ప్రజల మీద ఎట్లాంటి వాయింపులు లేకుండా, పన్నుల మూత లేకుండా బడ్జెట్ ను పెంచి ప్రజలకు పంచుతా ఉన్నాడు. వీళ్ళ నొప్పి ఏందండి నాకు అర్థం కాదు. ఆగండి, తినబోయే ముందు రుచులందుకు 11:30 గంటలకు మేము ప్రవేశపెడతాం. మా బడ్జెట్ చూసిన తర్వాత రేపు రానున్న మళ్ళీ ప్రజా తీర్పు ఏ విధంగా కూడా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జీవన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ రోజు బడ్జెట్ లో ఈ 3 రంగాలకు కేటాయింపులు భారీగా పెంచేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఎన్నికల ముందు కేసీఆర్ చేసినటువంటి హామీలు ప్రధానంగా సంక్షేమ రంగానికి విషయానికి వచ్చేస్తే ఆసరా పెన్షన్లను డబుల్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1,000 రూపాయల నుంచి 2,016 రూపాయలకు, అలానే వికలాంగులకు కూడా 1,500 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ని 3,016 రూపాయలకు పెంచారు. అలానే రైతు బంధు కూడా ఇటు కేసీఆర్ పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పంట సాయానికి సంబంధించి ఎకరాకు 4,000 రూపాయల చొప్పున ఇటు రెండు పంటలకు కూడా ఇస్తూ వస్తున్నారు. అయితే దీన్ని 5,000 రూపాయలకు కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిరుద్యోగ భృతిని కూడా 3,016 రూపాయలను ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇవన్నీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కూడా అమల్లోకి రాబోతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి కేటాయింపులను కూడా ఈ రోజు బడ్జెట్ లో కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. తొలుత అసెంబ్లీ 11:30 ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీ సమావేశం కాగానే పుల్వామాలో జరిగినటువంటి టెర్రరిస్ట్ ఉగ్రవాద దుశ్చర్యను ఖండిస్తూ అసెంబ్లీ 2 నిమిషాల పాటు మౌనం పాటించబోతున్నారు. ఆ తర్వాత ఏదైతే ఇప్పటికే తెలంగాణ వస్తు సేవల పన్నుకు సంబంధించి అమెండ్మెంట్ ఏదైతుందో సో దాన్ని బిల్లు రూపంలో ఈ రోజు అసెంబ్లీలో టేబుల్ చేయబోతున్నారు. మరోవైపు ఇటు ఓటాన్ అకౌంట్ కూడా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. సో 12:45 వరకు కూడా అసెంబ్లీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. సో మరోవైపు కౌన్సిల్లో గత కేబినెట్ లో గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ప్రస్తుతం వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కౌన్సిల్లో ఆ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఓవరాల్ అయితే ఈ రోజు బడ్జెట్ కు సంబంధించి ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా అంటే ముఖ్యమంత్రి ఆర్థిక శాఖని ఎవరికి కేటాయించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఒకంత సంచలనంగానే మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపైన విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలన్నింటినీ కూడా ఇటు టీఆర్ఎస్ నాయకులు అయితే కొట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో ఇప్పటికే 22, 23 అలానే 24 ఆదివారం రోజు సెలవు కావడంతో 25వ తారీఖు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను ముగించబోతున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్.